ఏ శుభకార్యానికైనా శుభారంభం. రీసెంట్ టైమ్స్‌లో మీరు 'బిగ్ బాస్'కి వెళ్తారని చెప్పి ఫుల్ రూమర్‌లు అవన్నీ ఇదొచ్చింది. అది నిజమా? వచ్చిందా కాల్ ఆఫరు? నిజమే అండి. నిజమా? యాహ్! నిజమే. ట్రూ. ఎందుకు వెళ్ళలేదు మరి? ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను. తమిళ్‌లో చేస్తున్నాను. సో, ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే నేను ఐయామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది. ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను. బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే భయపడ్డారా? భయపడ్డం కాదు. లైక్ ఓకే ఐయామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది. మీరు గొడవలు ఆడడం అలాంటివి మీకు రావా? కొంచెం అంటే లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చా? కామన్ క్యాజువల్‌గా ఉంటా. ఎట్లా ఉంటా నార్మల్‌గానే. ఎక్కువ కొంచెం మొహమాటం ఎక్కువ ఉంటది. ఏదైనా నో చెప్పాలంటే భయపడతా. వాళ్ళు ఏమనుకుంటారో సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్‌కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను. వాళ్ళు పాపం అదే నాకు ప్రాబ్లమ్ అయితుంటది. కానీ నేను ఏం చెప్పలేక కొంచెం హర్ట్ అవ్వడాలు, ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు, మళ్ళీ ఎందుకు చెప్పన్నారు. సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు, ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళి ఉండు, ఒక 2 వీక్స్ 3 వీక్స్ కి బయటకు వచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు. ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కూడా దగ్గర అయ్యేవాళ్ళు అంటున్నారు. అంటే ఈ బిగ్ బాస్ లవర్స్ చాలా మంది ఉంటారు. కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్ గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను. ఓకే ఓకే. కాదు మీరు నార్మల్గా మీరు ఏమైనా ఇంట్రోవర్ట్ అలాంటిది ఏమైనా ఉందా? చాలా అంబివర్ట్ అండి. అంబివర్ట్. సిచ్యువేషన్స్ పర్సన్స్ బట్టి బిహేవ్ చేస్తారు. పర్సన్ అండ్ సిచ్యువేషన్ అని చెప్తాను. కలివి వనం ఏంటి స్పెషల్? ఇది ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం. నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి ఏంటి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా? కలివి వనం. ఓకే. వనం అంటే ఫారెస్ట్, అది మనకు తెలిసిందే. కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట. అదొకటి అంతే. దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది. ఇందులో స్పెషల్ ఏంటి? స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్ గా. అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా, ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జానరా ఏంటి ఏమనిపిస్తుంది మా మూవీ? లైక్ ఒక విలేజ్ కాపాడడం. ఓకే, అంటే ఒక జానరా. ఇప్పుడు దానికి ఏమనుకుంటున్నారు, ఏం జానరా అనుకుంటున్నారు? ఫ్యామిలీ. మేము దానికి ఆర్గానిక్ జానరా అని పెట్టుకున్నాం. ఇట్స్ ఆర్గానిక్ ఫిలిం. ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం, అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ. సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా, అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు. అందరూ మెసేజ్ ఇచ్చేదే, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్. సో అంతమంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్. ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్లు తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా, ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ. సో చాలా కష్టపడి జనాల దగ్గర కనుక తీసుకొస్తున్నాం. అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్, చాలా సీరియల్స్ వచ్చాయి, సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయి నేను విన్నాను యాక్చువల్లీ. కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పాట ఉండాలి. అంటే ఇది వదిలేశారు, ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుందంటే ఒక భయం ఉంటుంది కదా మీకు. అంటే ఏమనిపిస్తుంది మీకు? మిక్స్డ్ ఫీలింగ్స్ అండి. ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ రైట్ స్టెప్ వేసానా, రాంగ్ స్టెప్ వేసానా ఆ ఫీల్. అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని. ఇది నేను చూస్ చేసుకుంది, నేను అప్పుడు ఆలోచించే తీసుకున్న స్టోరీ. అంటే నేను ఖచ్చితంగా చేద్దాము, ప్రొడక్షన్ అంతా కొత్తది, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు, మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా. ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి, చేయాలి అంటే నేను బేసిక్ గా సాంగ్ లో కూడా నాకంటూ ఒక కొత్త యూనిక్నెస్ అనేది ఉండాలనే నేను ఆ సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి. సో మూవీ ఎంట్రీ అవుతున్నా, నేను డెబ్యూట్ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది. సో జస్ట్ అట్లా చేసేద్దాము, ఏదైనా కూడా చేయాలి, అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు, చేసేద్దాము అని చెప్పేసి. ఇవి రిజెక్ట్ చేయడానికి ఇది చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. ఒక స్టోరీ వచ్చింది, అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం. ఇప్పుడు అందులో ఇలా ఉన్నాయి, ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి, నాకు
కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను. అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోని లేదండి నేను చేయనులేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్లో. బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకుని ఏదైనా చెప్దాము, ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్, నేను ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే. సో అట్లా మూవీస్ ని అందుకు వదిలేసాను నేను. కొన్ని నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయి చేయాలి ఎందుకు అని చెప్పి అలా వదిలేసా. మీరు సీరియల్స్ అంటే అవి ఏంటంటే ఒక లాంగ్ ప్రాసెస్, ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం. సో మూవీస్ సీరియల్స్ అందుకు ఆపాను. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా 360 degrees కన్నా ఎక్కువ ఆలోచిస్తాను నేను. సో అలా ఆలోచించి అంతే. మీకు బ్రెయిన్ చాలా ఎక్కువ. నేను ఇందా నుంచి చూసిన మాల, మీరు నమ్ముతారా దాన్ని? అది ఏంటది? నాకు ఎప్పుడు నేను ఎవరు నా గెస్ట్ ముందు ఎవరు రాలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నేను కరింగమాల అని విన్నా. ఏంటి ఎవరైనా నేను చెప్పారా అది వేసుకుంటే ఆఫర్స్? లేదండి, లేదు, దానికి సంబంధించింది కాదు. నేను పర్సనల్ గా విన్నాను. విన్న తర్వాత నేను చూస్ చేసుకున్నాను వేసుకుందాము అని. అంటే హౌ పాజిటివ్ ఇట్ ఈస్ అని, ఎంత పాజిటివ్ గా మారుస్తుంది మనుషుల్ని, నాకు చాలా అవసరం అది. అంటే నేను నెగిటివ్ పర్సన్ అని చెప్పట్లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఆస్పెక్ట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి. సో నాకు అలా అనిపించింది, నాకు చాలా కరెక్ట్ అని. వర్క్ అవుతుందా? అవుతుంది అనుకుంటున్నా. అవుతుందండి, అవుతుంది. షూర్ కదా? షూర్. ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది. ఇంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు, ఏమైనా రీజన్ ఉందా దానికి? అంటే కొంచెం ఇష్టం అండి, ఇష్టం ఎక్కువ ట్రెడిషనల్. అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషనల్ వేర్ లోని దీంట్లోనే ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట. సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి, ఇలా చేయాలనుకుంటున్నారు, ఒక్కనొక టైంలో మళ్ళీ ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు. అది నీకు లేదా? మీకు ఆ భయం లేదా? అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి. చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా. సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వరకు చేస్తున్నాను. ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకుంది ఫస్ట్ నుంచి అయినా కూడా. నేను అలా ఉండాలి, నాకు అలాగే బాగుంది, అది నా కంఫర్ట్ లెవెల్. ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వరకు చూసుకున్నా. అలా మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు, కానీ ఎవరు నువ్వు చేయకు అని చెప్పలేదు. లేదు ఇట్స్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు. నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా. అండ్ మీరు అన్నట్టు నన్ను నాకు మూవీస్ అంటే అన్ని మూవీస్ నచ్చుతాయండి బేసిక్గా. అన్ని జానరా ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా. సో నేను చేసినప్పుడు ఏంటంటే ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జానరా. నేను ప్రతి జానరాలో ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది ఫస్ట్ నుంచి కూడా. సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నెక్స్ట్ ఫిలిం లో కూడా. అది తర్వాత మాట్లాడదాం. అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా, ఎందుకంటే మీకు ఒక 70% ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం, మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా ఉన్నారు. అంత అభిమానిస్తారు, అంత మంచిగా ఉంటాయి. ఎందుకంటే మీ కామెంట్స్ కూడా సేమ్ అంతే పాజిటివ్గా, అంతే నీట్గా ఉంటుంది. అంటే లైక్ సడన్ గా ఇండస్ట్రీ అనగానే ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది, ప్రతి ఫిలిం చేయాలి. యాక్టింగ్ చేస్తున్నాం, వాడు ఏం చేస్తున్నాం అనేది ఇది కాదు, యాక్టింగ్ చేస్తున్నాం. బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు. లైక్ మనం ఇలా ఉండకూడదు, అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి, ఇలా డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు. అది ఎందుకు అని, లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని? అంటే బేసిక్ గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దిగి ఎప్పుడు పెట్టేది లేదండి. నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా అంత స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు. సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో కానీ. సో బేసిక్ గా ఇంతే అండి, నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటాను, ఈ అవుట్ఫిట్స్ వేసుకునే ఉంటాను. అంటే ఇది అనుకోకుండా వచ్చిన ఫేమ్ అంతే. నేను అంతే అండి, ఆబ్వియస్ గా నేను రెగ్యులర్ గా నార్మల్ గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటే చప్రి లాగా ఉంటాను, ఇంట్లో ఎలాగే ఉంటాను. ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ తోనో మూవీకి వెళ్తే మూవీకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను. కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను. నార్మల్ గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడ పోము మేము.
నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటు అండి చిన్నప్పటి నుంచి కూడా. నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట. జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా అది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.